మనకి పీజీలో స్కాలర్షిప్లు రెండు ఉంటాయి. ఒకటేమో స్టేట్ స్కాలర్షిప్ ఈపాస్ అప్లై చేస్తాం. ఈపాస్ స్టేట్ స్కాలర్షిప్ ఉంటుంది, తెలంగాణ గవర్నమెంట్ ఈపాస్ స్కాలర్షిప్. అది అందులోనే మనకి ట్యూషన్ ఫీజ్ 20,000 ఫస్ట్ ఇయర్, 20,000 సెకండ్ ఇయర్. మెస్ బిల్లు ప్రతి నెల 1,500, మొత్తం 10 నెలలకి ఫస్ట్ ఇయర్, 10 నెలలకి సెకండ్ ఇయర్ 30,000 మెస్ బిల్ వస్తుంది. ఇది తెలంగాణ గవర్నమెంట్ ఈపాస్. దీనికి సంబంధించిన లాస్ట్ డేట్ ఎప్పుడు, దీనికి సంబంధించిన అప్లికేషన్ ఏంది, సెకండ్ థింగ్ ఎన్ఎస్పి నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్. ఆ నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ అనేది సెంట్రల్ గవర్నమెంట్, అది ఎన్ఎస్పి స్కాలర్షిప్. అందులో మెరిట్ స్కాలర్షిప్ అని ఒకటి ఉంటుంది. లాస్ట్ ఇయర్ మన సబ్స్క్రైబరే ఒక అమ్మాయికి 3 lakhs వచ్చినాయి, కొంతమందికి 1.5 lakh, కొంతమందికి 2 lakhs అట్లా అమౌంట్ వచ్చినాయి. నాకు పర్సనల్గా మెసేజ్ చేశారు. లాస్ట్ ఇయర్ కూడా వాళ్ళు అప్లై చేసుకున్నారు ఎన్ఎస్పి మెరిట్ స్కాలర్షిప్. కొంతమందికి లిమిటెడ్ మెంబర్స్కి సెంట్రల్ గవర్నమెంట్ మెరిట్ స్కాలర్షిప్ వచ్చింది. 2 లక్షలు 3 లక్షలు కూడా వచ్చినాయి. అదొకటి ఉంది. ఈ ఇయర్ రెండింటికి అప్లై చేసుకోవచ్చా, ఎన్ఎస్పికి అప్లై చేసుకోవచ్చా, ఈపాస్కి అప్లై చేసుకోవచ్చా అనేది డీటెయిల్గా ఒక వీడియో చేసిన. అండ్ నోటీస్ కూడా అఫీషియల్గా మనకి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి రిలీజ్ అయింది ఈ ఈపాస్ అండ్ ఎన్ఎస్పి గురించి. దీనికి సంబంధించిన డేట్స్ ఏంది, ఎవరెవరు ఏది అప్లై చేసుకోవాలి, లేదంటే 2 అప్లై చేసుకోవచ్చా, ఏదో ఒకటి అప్లై చేసుకోవచ్చా, చేసుకుంటే ఏది చేసుకోవాలి, ఎవరు ఏది చేసుకోవాలి, లోకల్స్ అండ్ నాన్ లోకల్స్ ఇద్దరి గురించి డీటెయిల్గా వీడియో చేసిన, స్కాలర్షిప్స్ కోసం మెయిన్గా. అండ్ తెలంగాణ స్టేట్ ఈపాస్ స్కాలర్షిప్ కూడా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అప్లికేషన్ అనేది కూడా చెప్పిన. ఒక్కసారి ఆ వీడియో చూడండి. ఎన్ఎస్పి అండ్ ఈపాస్ స్కాలర్షిప్ అని ఇంతకుముందుకే వీడియో పెట్టిన ఒక 2-3 hours బ్యాక్, అది చూడండి ఛానల్లో. అండ్ ఈ షార్ట్ వీడియో కింద కూడా లింక్ ఉంటుంది, ఆ లింక్ క్లిక్ చేస్తే కూడా మీకు వీడియో అనేది తెలుస్తుంది. ఆ వీడియో మొత్తం చూసి డౌట్స్ అన్ని క్లియర్ అయిపోతాయి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఆ వీడియో కింద కమెంట్ చేయండి, డెఫినెట్లీ అక్కడ రిప్లై ఇస్తాను నేను. డన్. ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు నేషనల్ స్కాలర్షిప్ అండ్ ఈపాస్ స్కాలర్షిప్ గురించి. సో ఒక డీటెయిల్ వీడియో ఒక 8-9 minutes ఉంటుంది అంతే, అది చూడండి. ఓకే.